రోజుకి 8 గంటల నిద్ర తప్పనిసరి. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే కదా. ఇది నిజమే అనుకుంటున్నారా? కానీ కొన్ని పరిస్థితుల్లో అదే 8 గంటల నిద్ర కూడా తప్పు కావచ్చు. మనందరం చిన్నప్పటి నుంచి వింటున్నాం రోజుకి 8 గంటలు పడుకోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అని. కానీ సైన్స్ ఒక్కటే చెప్తుంది, నిద్ర గంటల కంటే నిద్ర టైమింగ్ మరియు క్వాలిటీ ముఖ్యం. ఉదాహరణకి రాత్రి 2 గంటలకు పడుకుని ఉదయం 10 గంటలకు లేచారనుకోండి, పూర్తి 8 గంటల నిద్రే. కానీ లేచాక ఎలా ఉంటుంది? తల బరువుగా, కళ్ళు మూసుకుపోతున్నట్టు, ఏ పని చెయ్యాలన్నా మనసు రాదు, రోజంతా మూడ్ ఆఫ్ గా అనిపిస్తుంది. అది అలసట కాదు, శరీరం టైం మిస్ అయిందన్న సిగ్నల్. ఇది మీ తప్పు కాదు. మన శరీరానికి ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. అది సూర్యోదయం సూర్యాస్తమయం మీద నడుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? రాత్రి ఫోన్, ఇంకొంచెం స్క్రోలింగ్, ఇంకొంచెం వీడియో చూస్తూ చూస్తూ నిద్ర టైం దాటిపోతుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 మధ్యలో వచ్చే నిద్ర అత్యంత విలువైనది. ఆ టైంలోనే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, బ్రెయిన్ క్లీన్ అవుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ టైంలో పడుకుంటే తక్కువ గంటలు నిద్రపోయినా లేచాక మనసు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, కొంతమంది ఎక్కువ నిద్రపోతే కూడా ఎప్పుడూ నీరసంగానే ఉంటారు. రోజుకి 9 నుంచి 10 గంటలు పడుకున్నా ఉత్సాహం రాదు, రోజంతా నీరసం, ఏ పనికి ఆసక్తి ఉండదు. ఎందుకంటే అది ఓవర్ స్లీపింగ్. ఎక్కువ నిద్ర అంటే ఎక్కువ విశ్రాంతి కాదు. శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ రెస్ట్ తీసుకుంటే అది మళ్ళీ అలసటగానే మారుతుంది. అది సమ్టైమ్స్ లో మెటబాలిజం, మెంటల్ డల్నెస్, డిప్రెషన్ వైపు కూడా తీసుకెళ్తుంది. మరొక విషయం, మీరు రోజంతా కూర్చునే పని చేస్తున్నారా? ఫిజికల్ మూమెంట్ చాలా తక్కువ. అయితే మీ శరీరానికి 8 గంటల నిద్ర అవసరం లేకపోవచ్చు. 6:30 నుంచి 7 గంటల క్వాలిటీ స్లీప్ చాలు. అలాగే ఎక్కువ స్ట్రెస్, మెంటల్ ప్రెషర్, ఎమోషనల్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు శరీరం ఎక్కువ రెస్ట్ అడుగుతుంది. అప్పుడు 8 గంటలు కాదు, 8 గంటల కంటే ఎక్కువ నిద్ర కూడా అవసరం అవ్వచ్చు. అంటే అర్థం ఏంటి? 8 గంటలు ఒక రూల్ కాదు, అది ఒక యావరేజ్ మాత్రమే. మీ శరీరం ఎలా లేస్తుంది అనేది చూడాలి. లేవగానే తల తేలికగా ఉందా, మనసు క్లియర్గా ఉందా, రోజు మొదలు పెట్టాలని అనిపిస్తుందా, అప్పుడు అదే సరైన నిద్ర. గడియారం చూసి కాదు, మీ శరీరం చెప్పేది వినండి. అందరికీ ఒకే కొలత సరిపోదు, నిద్ర కూడా అంతే. శరీరం మాట్లాడుతుంటే మనం వినగలగాలి. ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ ట్రూత్స్ ని కామ్ గా, ఆనెస్ట్ గా మనం మాట్లాడుకుందాం. సైలెంట్ టేల్స్ పై చందనాలు మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి.